నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. ధర్మశాస్త్రం చెప్పాడు ఏమని, మీరు ఇలా చెయ్యండి అలా చెయ్యండి, శనివారం సబ్బాతు పాటించండి, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చేయడం ద్వారా నీతి కలిగితే ఆ పక్షమందు సిలువలో వ్రేలాడి యేసు ప్రభువు వారు దెబ్బలు తినడం వ్యర్థం, ఆ ముళ్ళ కిరీటము వ్యర్థం, ముఖం మీద ఉమ్మి వేయించుకోవటం వ్యర్థం, పిడిగుద్దులు తీయటం వ్యర్థం, కొరడా దెబ్బలు ఆయన వీపంతా చాళ్ళు చాళ్ళుగా దున్నబరడం వ్యర్థం. ధర్మశాస్త్రము ద్వారా నీతి కలిగినట్లయితే అంత పెద్ద త్యాగము, అంత బాధాకరమైన యాగము యేసయ్య చేయడం తెలివి తక్కువ పని. గనుక నేను అలాగే చెయ్యను. నేను దేవుని కృపను నా విషయంలో నిరర్ధకము చెయ్యను. నేను మంచిగా ప్రవర్తిస్తాను, నీతిగా ప్రవర్తిస్తాను. ఆయన ఇచ్చే బలముతో, ఆయన ఇచ్చే కృపతో, ఆయన ఇచ్చే సహాయముతో, సమయోచితమైన కాపుదలతో నేను మంచిగా బ్రతుకుతాను. ఒకవేళ నాలో ఏదైనా తెలుసో తెలియకనో పొరపాట్లున్నా ఆయన నన్ను క్షమిస్తాడు, తన రక్తంతో కప్పుతాడు. కానీ నా ప్రవర్తన నా నీతి కాదు, నా నీతి నా ప్రవర్తన కాదు. నా నీతి ఒక వ్యక్తి, నా నీతి ఒక పర్సన్. క్రైస్తవుడి యొక్క నీతి వీడి పనులు కాదు. క్రైస్తవుడి యొక్క నీతి ఏంటి? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరేంటి? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనము మరిచిపోకూడదు.